డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ కలిస్తే నవ్వులు పూస్తాయి, ప్రశంసలు కురుస్తాయి, షేక్ హ్యాండ్లు ప్రపంచ మీడియాను షేక్ చేస్తాయి. కానీ 5 నెలలుగా ఈ ఇరువురు నాయకులు ముఖాముఖిగా కలిసేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. మోడీ హాజరైన సభకి ట్రంప్ రాడు, ట్రంప్ వెళ్తే మోడీ గైర్హాజరవుతారు. అసలు ఫిబ్రవరిలో గొప్ప స్నేహితులుగా కనిపించిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. జూన్లో వాషింగ్టన్కి రమ్మని మోడీని పుతిన్ ఆహ్వానించాడు. మోడీ తిరస్కరించారు. గాజా సదస్సు ఆహ్వానం అందినా మోడీ వెళ్లలేదు. అసలు ఇరువురి మధ్య సంబంధం ఎందుకు చెడింది? ట్రంప్ని కలిసేందుకు ఎందుకు మోడీ నిరాకరిస్తున్నారు? అసలు ట్రంప్ని కలిసే ఉద్దేశం మోడీకి ఉందా? లెట్స్ వాచ్. ఫిబ్రవరిలో ట్రంప్ మోడీ గొప్ప స్నేహితులు. మోడీ ట్రంప్ మధ్య పాక్ చిచ్చు పెట్టిందా? భారత్ క్వాడ్ సదస్సుకు ట్రంప్ వస్తారా రారా? డొనాల్డ్ ట్రంప్ మోడీ వారిద్దరూ కలిస్తే ప్రశంసల జల్లు కురిశాయి. ఆ సూపర్ లీడర్లు కలిస్తే నవ్వులు పువ్వులయ్యాయి. ఈ టాప్ కంట్రీస్ బాస్లు షేకెండ్లు ప్రపంచాన్ని షేక్ చేశాయి. ఈ ఇద్దరూ ఏడాది ఫిబ్రవరిలో కలిశారు. అప్పట్లో ప్రపంచ మీడియా మొత్తం ఆ ఇద్దరిపైనే ఫోకస్ చేసింది. అసలే వాణిజ్య భయాలు, సుంకాల టెన్షన్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమయంలో ఇరువురు స్ట్రాంగ్ లీడర్లు కలవడం చర్చకు తావిచ్చింది. మోడీ గొప్ప నాయకుడని ట్రంప్ ప్రశంసలు కురిపించాడు. ట్రంప్ నాయకత్వం ప్రపంచానికి అవసరమేనని మోడీ సైతం కొనియాడారు. ఇక భారత్ అమెరికా స్నేహానికి తిరుగులేదని ప్రపంచం భావించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు కలవడానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా మోడీ వస్తున్నారని తెలిస్తే ట్రంప్ ముఖం చాటిస్తున్నాడు. ట్రంప్ వస్తున్నాడని తెలిస్తే మోడీ దూరంగా ఉంటున్నారు. నిజానికి ఏప్రిల్ వరకు ఇరువురు నేతల మధ్య స్నేహబంధం చాలా చక్కగా ఉంది. ఎప్పుడైతే కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిందో అప్పటి నుంచి ఇరువురు నేతల మధ్య విభేదాలకు తావిచ్చాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ సంఘర్షణను తానే ఆపేశానని ట్రంప్ ప్రకటించాడు. ట్రేడ్తో బెదిరించి భారత్ను కాల్పుల విరమణకు ఒప్పించినట్లు ట్రంప్ చెప్పుకొచ్చాడు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సంక్షోభంలో ట్రంప్ ప్రమేయం ఏమీ లేదని భారత్ పదే పదే తెలిపింది. కానీ ట్రంప్ మాత్రం తన వాదనలను కొనసాగించాడు. అప్పటి నుంచి ట్రంప్ కి మోడీ దూరంగా ఉంటున్నాడు. ఆ తర్వాత భారత్ పై ట్రంప్ 25% సుంకాలను ప్రకటించాడు. జూన్లో G7 సదస్సుకు మోడీ హాజరయ్యారు. కానీ మోడీ రావడంతో ట్రంప్ మాత్రం వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మోడీని అమెరికాకు రమ్మంటూ ట్రంప్ ఆహ్వానించాడు. భారత ప్రధాని తిరస్కరించారు. ఆ తర్వాత గాజా యుద్ధాన్ని ఆపేసిన తర్వాత ఈజిప్టులో నిర్వహించిన శాంతి సదస్సుకు సైతం మోడీకి ట్రంప్ ఆహ్వానం పంపాడు. కానీ ఈ సమావేశానికి మోడీ జూనియర్ను మంత్రిని పంపి చేతులు దులిపేసుకున్నాడు. తాజాగా మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన ఏసియన్ సదస్సుకు ట్రంప్ హాజరయ్యాడు. కానీ మోడీ మాత్రం గైర్హాజరయ్యారు. ఆ సదస్సుకు వెళ్లకూడదని మోడీ నిర్ణయించుకున్నారు. కేవలం వర్చువల్ గా సదస్సుకు హాజరయ్యారు. ఏటా నిర్వహించే ఏషియన్ సదస్సుకు మోడీ ఈ దశాబ్దంలోనే వెళ్లకపోవడం ఇది రెండోసారి కావడం విశేషం. ఫిబ్రవరిలో ఉన్న పరిస్థితికి ఇప్పటికీ ఈ ఇరువురు నాయకుల మధ్య పూర్తిగా భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక భారత్ ఈ ఏడాది నిర్వహించే క్వాడ్ సమ్మిట్ కి ట్రంప్ వస్తాడా రాడా అన్నది కూడా సందేహమే. ఒకప్పుడు బలమైన ఇద్దరు నాయకుల మధ్య ఎంతో గొప్ప స్నేహం కనిపించింది. ఇప్పుడు మాత్రం దౌత్య సంబంధాల్లో దూరం పెరిగింది. జూన్ తర్వాత ఇరువురి మధ్య 3 ఫోన్ కాల్స్ తప్ప ఇంకేమీ లేదు. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు మోడీ ప్రశంసించారు. మోడీ గొప్ప నాయకుడని ట్రంప్ చెప్పాడు. పైకి ప్రశంసలు కొనసాగుతున్నా అంతర్గతంగా మాత్రం ఇరువురు నాయకుల మధ్య ఒత్తిడి తీవ్రమైంది. నిజంగానే ట్రంప్ మోడీ మధ్య దూరం పెరుగుతుందా లేక పైకి అలా కనిపిస్తున్నారా అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. 2019-20 మధ్య మోడీ ట్రంప్ మధ్య సంబంధాలు తారాస్థాయికి చేరాయి. హూస్టన్లో నిర్వహించిన భారీ మోడీ హౌడీ సభకు ఇరువురు నాయకులు హాజరయ్యారు. భారత్లోనూ గుజరాత్లో నమస్తే ట్రంప్ పేరుతో మోడీ భారీ సభ నిర్వహించారు. ఈ 2 సభలు ఇరువురి నాయకుల మధ్య స్నేహబంధం దృఢంగా ఉన్నట్టు కనిపించింది. భారత్ అమెరికా వాణిజ్యాన్ని విస్తరించడం, రక్షణ సహకారం, ఇంధన ఒప్పందాలు, ప్రపంచ వేదికపై భారత్ పాత్ర పెంచుకోవడంలో ట్రంప్
ట్రంప్ కీలక భాగస్వామిగా ఉన్నాడు. అదే సమయంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు మోడీ వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలుసుకున్న తొలి విదేశీ నాయకుడు మోడీనే కావడం ఇక్కడ ప్రత్యేకం. క్వాడ్ సదస్సుకు హాజరవ్వాలని ఇరువురు నాయకులు అప్పట్లో ఫిబ్రవరిలో నిర్ణయించారు. కానీ మే తర్వాత పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. దానికి తోడు రష్యా చమురును కొంటున్న కారణంగా భారత్పై 25% సెకండరీ సుంకాలను ట్రంప్ విధించాడు. వాణిజ్య ఒప్పందంలో ట్రంప్ కొర్రీలు పెట్టడం మొదలుపెట్టాడు. అగ్రి, డైరీ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోవాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత ట్రంప్ మంత్రులు, సహాయకులు భారత్ను టార్గెట్ చేశారు. పాకిస్తాన్ పాలకులను ట్రంప్ వైట్ హౌస్ కు ఆహ్వానించడం, వాళ్లను గొప్ప నాయకులని ప్రశంసించడంతో అమెరికా, భారత్ మధ్య దూరం మరింత పెరిగింది. రష్యా చమురు కొనుగోళ్లను తగ్గిస్తానని మోడీ ఫోన్లో తనకు చెప్పినట్టు ట్రంప్ గొప్పలు చెప్పుకున్నాడు. నిజానికి ట్రంప్తో మోడీ ఫోన్ కాల్ మాట్లాడలేదని భారత్ ప్రకటించింది. ఆ తర్వాత దీపావళి ఉత్సవాల సందర్భంగా మోడీకి ట్రంప్ కాల్ చేశాడు. పండుగ శుభాకాంక్షలు చెప్పాడు. కానీ ట్రంప్ మాత్రం మళ్లీ పాత పాటే పాడాడు. పాక్ భారత్ సంఘర్షణను ఆపేశానని చెప్పుకున్నాడు. రష్యా చమురు కొనుగోలను తగ్గిస్తానని మోడీ చెప్పినట్టు మళ్లీ చెప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏషియన్ సదస్సుకు మోడీ హాజరైతే ముఖాముఖిగా కలిస్తే మళ్లీ ఇలాంటి వాదనలే ట్రంప్ పునరావృతం చేసే అవకాశం ఉంది. ఒకవేళ మోడీ ఎదుట ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అక్కడ గొడవ పడడం ఏమాత్రం బాగుండదు. పైగా రెండు దేశాల సంబంధాలు మరింత దెబ్బతింటాయి. అందుకే మోడీ ఏషియన్ సదస్సు వర్చువల్ గా హాజరయ్యారు. భారత్ పై ఎవరు ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గేది లేదని మోడీ తేల్చి చెబుతున్నారు. మరీ ముఖ్యంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు ట్రంప్తో సమావేశాలకు దూరంగా ఉండాలని మోడీ నిర్ణయించుకున్నారు. ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేని సమయంలో ట్రంప్ ని కలిసి మోడీ ప్రశంసలు కురిపిస్తే దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఉదాహరణకు గాజా శాంతి సదస్సునే తీసుకోండి. అది మోడీని ప్రశంసించే వేదికగా మారింది. దానికి మోడీ వెళ్లకపోవడమే మంచిదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. సో ట్రంప్ కి దూరంగా ఉండడంతోనే అంతో ఇంతో అమెరికాపై మోడీ ఒత్తిడి చేయగలుగుతున్నాడు. ఏమాత్రం చిన్న అవకాశం ఇచ్చినా ట్రంప్ ఆడుకోవడం ఖాయం. అందుకే మోడీ ట్రంప్తో ముఖాముఖికి దూరంగా ఉంటున్నారు. బహుశా ప్రస్తుతానికి ఇదే సరైన విధానమని ఢిల్లీ భావిస్తోంది.